రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు చురుగ్గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఇంటింటికి వెళ్లి ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. తెలుగుదేశంలోకి పెద్ద ఎత్తున చేరికలతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఎన్డీఏ అభ్యర్థి నడుకుదుటి ఈశ్వర్రావు నిర్వహించిన బహిరంగ సభకు విశేష స్పందన లభించింది. ఈశ్వర్రావును ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా గెలిపించాలని స్వామి శ్రీనివాసానంద సరస్వతి ప్రజలను కోరారు. పార్వతీపురం జిల్లా పాచిపెంటలో సాలూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తెదేపా అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణికి కూటమి నాయకులు పూర్తి మద్దతు తెలియజేశారు. రాజాం తెదేపా అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఎన్నిక ప్రచారంలో భాగంగా జైహో బీసీ సదస్సు నిర్వహించారు. అనంతరం బొద్ద గ్రామంలో ప్రచారం నిర్వహించగా ఆయన సమక్షంలో 20 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. గుంటూరు జిల్లా తాడికొండ తెదేపా అభ్యర్థి తెనాలి శ్రావణకుమార్కు మద్దతుగా రాజధాని రైతులు ఎన్నికల ప్రచారం చేశారు. మేడికొండూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. బాపట్ల జిల్లా పరచూరులో తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు, బాపట్ల ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ వలపర్ల ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరారు. చీరాల మండలం దేవినూతలకు చెందిన వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. చీరాల తెదేపా అభ్యర్థి ఎంఎం కొండయ్య సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైకాపా ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వెంజమూరులో ఉదయగిరి ఎన్డీఏ అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెదేపా సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. కర్నూలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఎమ్మిగనూరు తెదేపా అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో గోనెగండ్లకు చెందిన 30 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. పాణ్యం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి గౌరు చరిత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఓర్వకల్లు మండలం లొద్దిపల్లెకు చెందిన 80 కుటుంబాలు ఆమె సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటించారు. తెదేపా అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు.